రోజుకు ఒక్కసారే తినడమంటే ఆకలితో ఉండటం కాదు, మన బాడీలో ఒక సూపర్ పవర్ స్విచ్ ఆన్ చేయడమన్నమాట. మన శరీరం ఓ ఫ్యాక్టరీ అనుకోండి. ఎప్పుడూ లోడ్ వస్తూనే ఉంటుంది. దానికసలు రెస్ట్ అనేదే ఉండదు. మరి ఈ డెలివరీలు ఒక్కసారిగా ఆగిపోతే అప్పుడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఈ 23 గంటల జర్నీలో మన బాడీలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. తిన్న మొదటి 4 గంటలు బాడీ మొత్తం డైజెషన్ మీదే ఉంటుంది. ఫ్యాట్ బర్నింగ్ డోర్లు మూసేసినట్టే. ఇన్సులిన్ ఒక స్ట్రిక్ట్ మేనేజర్ లాంటిది. అది ఉన్నంతసేపు ఫ్యాట్ స్టోర్స్కి తాళం పడిపోయినట్టే. ఇప్పుడొస్తుంది అసలు ఛాలెంజ్, ఆకలి అనే బాస్ లెవెల్. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఈ ఆకలికి కారణం గ్రెలిన్ అనే హార్మోన్. ఇది కేవలం ఓ అలారం అంతే, డేంజర్ సైరన్ అస్సలు కాదు. అప్పుడు మన బాడీ తన ఎమర్జెన్సీ వాలెట్ ఓపెన్ చేస్తుంది. దాచుకున్న గ్లూకోజ్ని వాడటం మొదలుపెడుతుంది. 12 గంటల తర్వాత అసలు గేమ్ చేంజర్ ఎంట్రీ ఇస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ ఇంజన్ స్టార్ట్. గ్లూకోజ్ అనేది ఎత్తుపల్లాల ఫ్యూయల్, కానీ కీటోన్స్ అవి క్లీన్, హై పవర్ సూపర్ ఫ్యూయల్ అన్నమాట. ఈ కీటోన్ సూపర్ ఫ్యూయల్ మన బ్రెయిన్కి చాలా ఇష్టం. బ్రెయిన్ ఫాగ్ పోయి ఫోకస్ షార్ప్గా మారుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మన బాడీ తన సీక్రెట్ వెపన్ బయటకు తీస్తుంది. అదే ఆటోఫేజీ. అంటే మన బాడీ ఇంటర్నల్ డీప్ క్లీనింగ్ సర్వీస్. పాత పాడైన కణాలను రీసైకిల్ చేసేస్తుంది. మరి ఉపవాసం చేస్తే మజిల్స్ పోవా? ఇది అందరికీ వచ్చే పెద్ద డౌట్. ఇక్కడే అసలు ట్విస్ట్. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అంటే హెచ్జీహెచ్ ఏకంగా 2000% పెరుగుతుంది. ఈ హెచ్జీహెచ్ ఒక మజిల్ షీల్డ్లా పనిచేస్తుంది. ఫ్యాట్ని కాల్చమని, మజిల్ని కాపాడమని చెప్తుంది. ఇక 23 గంటలకి మన బాడీ ఒక హైటెక్ స్పాంజ్లా తయారవుతుంది. పోషకాలను పీల్చుకోవటానికి రెడీగా ఉంటుంది. ఇప్పుడు మనం తినేదేదో రివార్డ్ కాదు, అది మన బాడీకి కావలసిన బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట. మరి ఫాస్టింగ్ ఎలా బ్రేక్ చేయాలి? సింపుల్ ఫార్ములా: ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, తర్వాత వెజిటబుల్స్. మొదట్లో కొంచెం తలనొప్పి రావొచ్చు. దానికి సింపుల్ టిప్: గ్లాసు నీళ్ళలో చిటికెడు ఉప్పు వేసుకోండి. రక్తంలో చక్కెర స్థాయిలకు బానిసగా ఉండొద్దు. మన పూర్వీకుల పద్ధతికి వెళ్దాం. వేట, విందు, విశ్రాంతి.